ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రతి లేఖనము దైవ ప్రేరణ వలన కలిగినదై ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ప్రతి దినము మీరు మాతో అనేక విధములుగా లేఖనముల ద్వారా మాట్లాడుతున్నారు. అవి మా జీవితాలలో ఎంతగానో మార్పును కలగచేయగల మాటలు తండ్రి. మా తప్పులను సరిదిద్దుకొనుటకు జ్ఞానమును కలిగించే మాటలు. కానీ ప్రభువా, మేము మాత్రము మీరు మాతో మాట్లాడే లేఖనాలను పెడుతూ విని విననట్టుగా ప్రవర్తిస్తూ మీ మాటల యందు భయము లేని వారముగా ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి. అనేక సార్లు మీ వాక్యము ద్వారా మా క్రియలను ఖండిస్తున్నారు తండ్రి, కానీ మేము మాత్రము వాటిని నిర్లక్ష్యం చేసేవారంగా ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈ క్షణం మొదలుకొని ప్రభువా, మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను కూడా మా జీవితాలను అన్వయించుకొని మేము చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ నీతిగా జీవించే వారముగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.